పురాతన కాలంలో మనుషులు తమకు కావలసిన వస్తువుల్ని తమ వద్ద ఉన్న వస్తువులు ధాన్యరాశినిచ్చి తీసుకునేవారు. అంటే వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. తిండి గింజలు, మట్టి వస్తువులు, నత్తగుల్లలు, కోకో బీన్స్, వెండి పలకలు ఇచ్చి ఇతర వస్తువులని తీసుకునేవారు. నెమ్మదిగా వ్యాపారాలు మొదలయ్యాయి. వస్తువులకు బదులుగా నాణేలు చలామణిలోకి వచ్చాయి. క్రీస్తు పూర్వం 600 నుంచే నాణేల తయారీ మొదలైంది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణేలను రూపాయి పేరుతో రిలీజ్ చేశారు. సంస్కృతంలో రూప్యకం అంటే వెండి నాణెమని అర్థం. రూపాయి పేరు అలా వచ్చింది. అప్పట్లో రూపాయి విలువ 16 అణాలు. 1957లో దశాంక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రూపాయిని 100 నయా పైసలుగా విభజించారు. మొదటిసారిగా కాగితం నోట్లను బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770 నుంచి 1832 సంవత్సరాల్లో ద జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్, బెంగాల్ బ్యాంక్ 1884 నుంచి 1891లో ముద్రించారు. నోట్ల ముద్రణ మొదలైన తొలినాళ్లలో ఒకవైపు మాత్రమే ముద్రించేవారు. కొన్నాళ్ల తర్వాత నోటుకు 2 వైపులా కూడా ముద్రించడం మొదలైంది. 1861లో బ్యాంకుకు బదులుగా ప్రభుత్వమే కరెన్సీని విడుదల చేయడం స్టార్ట్ చేసింది. బ్రిటిష్ ఇండియా విక్టోరియా రాణి చిత్రంతో రిలీజ్ చేసిన నోటు విలువ 10 రూపాయలు ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత 1949లో భారత ప్రభుత్వం మొట్టమొదటి రూపాయి నోటుని మహాత్మా గాంధీ చిత్రంతో ముద్రించి రిలీజ్ చేసింది. కానీ భారత్లో నోట్ల ముద్రణ 1928లోనే నాసిక్లో ప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్లోని సల్బోనీల్లోనూ కరెన్సీ నోట్ల ముద్రణా కేంద్రాలున్నాయి. అలాగే నాణేలను ముద్రించే టంకశాలలు ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడాల్లో ఉన్నాయి. కలకత్తా మింట్ 1759లో ప్రారంభమవగా హైదరాబాద్ మింట్లో 1903లో నాణేల ముద్రణ ప్రారంభమైంది.